తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ట్యాక్స్ కట్టట్లేదు, లేకపోతే జిఎస్టీ లేదని అంటున్నారు. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా నెలసరి ఆదాయంలోనూ మనం సంవత్సరానికి కట్టే గురించి కాదు, కానీ ఈరోజు ఉప్పు మీద పన్ను లేదా, పప్పు మీద పన్ను లేదా, మనం వాడే పేస్ట్ మీద పన్ను లేదా, సబ్బు మీద పన్ను లేదా, అంటే ప్రతి దానిపైన పన్ను లేకుండా ఏది లేదు సార్. మీరు చెప్పేది అంటే ప్రతి సామాన్యుడు ఇది వాడుకుని బతకాల్సిన పరిస్థితి లేక. అంటే ఇక్కడ మరొక ఆలోచన చేయాలి. ఇక్కడ డిమాండ్ని బట్టి సరుకు అమ్మకాలు అవుతాయి. ఒక ధర నిర్ణయించేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ కాదుగా. పెట్రోల్ ధర పెంచిందంటే ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్రం నుంచి. ఈ సరుకులు సంబంధించినటువంటి ధర ఎవరిని ఇస్తారు? కేంద్రం నిర్ణయించినప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన పన్ను రాష్ట్రానికి వెళ్తుంది, కేంద్రానికి సంబంధించిన పన్ను కేంద్రానికి వెళ్తుంది. ప్రతి సామాన్య మానవుడు చెల్లించే పన్నులో కొంత భాగం రాష్ట్రం. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి చెప్పండి? ప్రభుత్వాలు ఎందుకు నిర్మాణం జరుగుతాయి? ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి. సంక్షేమం అంటే ఏంటి? అభివృద్ధి, లేకపోతే వాళ్ళకున్న సంక్షేమం. ఏ ప్రభుత్వం అయినా సరే సంపన్నుల కోసమో పారిశ్రామికవేత్తల కోసమో ప్రభుత్వాలు కాదు. ప్రత్యక్షంగా అయితే కాదు, పరోక్షంగా అయితే వాళ్ళ కోసమే అంటారు. గతంలో పరోక్షంగా నడిచాయి. గత ప్రభుత్వం 2014 వరకు ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తల కోసమే, బడాబాబుల కోసమే రాజకీయాలు నడిపారు. దానికి స్వస్తి వాచనం జగన్మోహన్ రెడ్డి పలికాడు. కూడు గుడ్డ నీరు. కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ పథకం పెట్టింది ఎవరి కోసం అండి? చెప్పండి. అంత్యోదయ పథకం రాష్ట్రంలో చివరి అట్టడుగు వర్గాల వారికి కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాయం పొందాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ప్రజా సంక్షేమమే రాజ్యపాలన. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నామ్స్. ఏ ప్రభుత్వమైనా ఇదే. కానీ ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా మీరు అన్నట్టు అట్టడుగు బలహీన బడుగు వర్గాల వారికి అందుతున్నాయా? ఏం చెప్తారు? అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క లక్షణం, ఆ ప్రభుత్వం పలిచేటువంటి పాలకుల యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఓకే, సైకలాజికల్గా. ఉదాహరణకి పూర్వంలో అంటే 2014 ఎక్కడ అక్కర్లేదు, 2014 వరకు గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ శాతం పిల్లలు పోవడం మానేశారు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి. ప్రైవేట్ స్కూల్కి కూడా కాదు, కూలి పనులకు పోతుండేవాళ్ళు. ఓకే, నేను రైతు వారిగా ఉండటం మా పరిస్థితుల్లో ఆడవాళ్ళకి 300 రూపాయలు, మగవాళ్ళకి 500 రూపాయలు, దానికంటే చిన్నపిల్లలు వస్తే 200 రూపాయలు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఆ కుటుంబం మొత్తము కష్టపడితే 1000 రూపాయలు వచ్చేది రోజుకి. రోజుకు 200 రూపాయలు చొప్పున నెలకు 600 రూపాయలు పిల్లలకు వచ్చేది. సంవత్సరానికి 12 ఆరులు 72,000 రూపాయలు. ఆ ఇంట్లో పిల్లవాడు కూడా కష్టపడితే నెలకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చేది వాళ్ళ చేత. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా చేలో పనిచేస్తున్నటువంటి పిల్లలను చూసి, ఏంటి వాళ్ళు చదువుకోవట్లేదు సార్, నిత్య కూలీలకు వస్తున్నారు, పరిస్థితులు అలా ఉన్నాయినప్పుడు అప్పుడు ఆయన ఆదాయ వనరుల మొత్తానికి క్యాలిక్యులేషన్ వేసి నెక్స్ట్ వచ్చిన పథకంలో మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తే ఆ డబ్బులు నేనే ఇస్తాను. దాని ప్రకారం సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకి 15,500 75,000 80,000 రూపాయలు వాళ్ళకి అందించినప్పుడు, దాంతోపాటు విద్య, ఉన్నతమైనటువంటి ఆహారం, క్వాలిటీ గలటువంటి విద్యను అందించినప్పుడు ఒక ఇంట్లో ఒక విద్య నేర్చుకున్నవాడు ఉంటే విద్య నిగూఢ గుప్తముకు విత్తము రూపము పురుషాలికి. దొంగతనం చేయలేరు, దోపిడీ చేయలేరు విద్యని. ఒక ఇంట్లో ఒక చదువుకున్నటువంటి విద్యార్థి ఉంటే భవిష్యత్తులో వాడి మీద వాడు కాళ్ళ మీద బతక పరిస్థితులు రావా?
దాన్ని మనం సంక్షేమంగా చూద్దామా, అభివృద్ధిగా చూద్దామా? ఇట్లా మేము చదువుకున్న స్కూల్లో అదే స్కూల్కి మేము వెళితే ఇది మా ఊరు వచ్చామో ఇంకో ఊరు వచ్చామో అని డౌట్ వచ్చింది మాకు. అంటే ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్ లైక్ దట్ గవర్నమెంట్ స్కూల్స్ లైక్ దట్ ప్రైవేట్ స్కూల్స్. ఓకే. నాడు నేడు పథకం ద్వారా ఆ స్కూల్స్ యొక్క రూపురేఖలే మారిపోయాయి. ఓకే. మా ఉపాధ్యాయులు ఇంటర్వెల్లో మూత్రం పోయడానికి వెళ్తే వెనక ఇద్దరు కర్రలు పట్టుకెళ్ళేవాళ్ళం, కుక్కలంట పడతాయేమోనని. అంటే ఒక ఉపాధ్యాయులు వెళ్తే ఇది ఆడపిల్లని తీసి తోడు వెళ్ళేది. ఈ రోజున అక్కడంటే మినరల్ వాటర్ ప్లాంట్స్, కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ సంక్షేమం కింద వస్తాయా, అభివృద్ధి కింద వస్తాయా? ఎందుకు గత ప్రభుత్వాలు స్కూల్స్ను పట్టించుకోలేదు? కాబట్టి ఇక్కడ చదువుకున్నవాడికి చదువుకునేవాడికి 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ని విద్యని వ్యాపారంగా చేశారు. ఓకే. ఒక ఎల్కేజీ విద్యార్థికి సీటు కావాలంటే ₹1,00,000 డొనేషన్, సంవత్సరానికి ₹2,00,000 ఫీజు, అంటే ₹3,00,000 ఎల్కేజీకి చదువుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజున ఐబీ కానీ మరొకటి అగ్ర విద్యలు కానీ ఈ రోజున కామన్ ఫ్యామిలీ పిల్లలకి అబ్బుతుంది. అంటే దాన్ని అభివృద్ధిగా చూద్దామా, సంక్షేమంగా చూద్దామా? చదువుకున్నవారు చదువుకునేవారికి ఉన్నటువంటి వేరియేషన్ ఇక్కడ మనం గమనించుకుంటే అట్టడుగు వర్గాల్లో ఉండేటువంటి పిల్లలు ఈ రోజున గతంలో ప్రైవేటు పాఠశాలలో ఉండేటువంటి వ్యాన్స్ ఊళ్ళోకి వస్తే అందులో నుంచి ఒక వ్యాన్ నుంచి ఆయా దిగితే ఈ పిల్లల బ్యాగ్ వాళ్ళే మోసుకొని వెళ్ళి సంకన ఎత్తుకొని వెళ్ళి సీట్లో కూర్చోబెట్టి సాయంత్రం మళ్ళీ దిగేటప్పుడు బ్యాగు క్యారేజీ ఆ పిల్లల సంకన దించుతుంటే బలహీన వర్గాల పిల్లలలో ఆ కళలో ఒకసారి మనం చూసినట్టయితే ఇటువంటి జీవితం మనకు ఎప్పుడు వస్తుందని ఆశపడి ఉంటారేమో. అది ఇప్పుడు ఆశ నెరవేరింది అనడానికి అది ప్రభుత్వం యొక్క సంక్షేమం అందామా, అభివృద్ధి అందామా? సో కాబట్టి ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్త్ మనకు చాణక్య నీతి ఈ రోజున ఏ రాజకీయ నాయకుడు చదవడండి. సంపాదించుకుందాం, పంచుకుందాం, దోచుకుందాం ఈ లెక్కలో ఉంటారు. ఏ రాష్ట్రమైతే పూర్తి స్థాయిలో ఆర్థికంగా వెనకబడి ఉంటుందో ఆ రాష్ట్రంలో సంక్షేమం పరిపూర్ణంగా ఉన్నట్లుగా భావించాలి అన్నటువంటి చాణక్య నీతిని కొట్టేద్దామా? కాదు, మా ఇంట్లో పనిచేసేటవాడు కుమ్మరోడు కొండలే అమ్మాలి, యానాదివాడు మాదిగోడు చెప్పులే కుట్టాలి, యానాదివాడు వాళ్ళ పనులు చేసుకోవాలి, చాకలివాడు బట్టలే ఉతకాలి, మంగళవాడు కత్తిరించాలి, గుళ్ళో పంతులు గారు పూజలే చేసుకోవాలి, కరణం గారు భూములనే అమ్మాలి కొనాలి అని బ్రిటిష్ వారి సంప్రదాయం బారామ చది హోదాలనే పరిద్దామా? ఇక వాళ్ళ జీవితాల్లో మార్పులు రాకూడదా? కాబట్టి ఇక్కడ అణగారిన వర్గాలు మొత్తము ఈరోజు పరిపూర్ణమైనటువంటి బలాన్ని పొందారు. చిన్న చిన్న బ్యాంకుల్లో కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు దాచుకొని దాన్ని ఎఫ్డీలుగా మార్చుకొని వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నారు. ఈ రోజున పనికి రావటానికి ఎవరన్నా పిలిచి పనికి రమ్మంటే 5 ఏళ్ల క్రితం మమ్మల్ని ఏ రకంగా చూశారండి మీరు, డబ్బులు అలా ఇసిరేసేవాళ్ళ, ఇప్పుడు మేము కాలర్ రేస్ తిరుగుతున్నాం అని చెప్తున్నారా అనే స్థితికి వచ్చారు. లేదు మా పనులు దొరకట్లేదు మాకు. ఓకే. ఇప్పుడు ఈ రోజున రైతు వారిగా ఉండే మేము మా చేలో మేము గోచిపెట్టుకు దిగితే కానీ పనుడు మాతో దిగట్లేదు. అంటే అంత మార్పు వచ్చిందంటారు మీరు? 100% బిలో పావర్టీ మొత్తం సెట్ అయ్యారండి.